ఇప్పుడు కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. స్టార్ హీరోల పారితోషికాల గురించి స్పెషల్ గా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా 2 సినిమాలు హిట్ అయితే రెమ్యూనరేషన్ డబుల్ అవుతుంది. పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ అయితే పారితోషికం స్కైని టచ్ చేస్తుంది. హీరోల పరిస్థితి ఎలా ఉంటే వాళ్ళని డైరెక్ట్ చేస్తున్న దర్శకుల సిచ్యువేషన్ ఏంటి, వాళ్ళు ఏ రేంజ్ లో డిమాండ్ చేస్తున్నారు చూద్దాం. సౌత్ లో 5 దర్శకులు ఖరీదైన కంటెంట్ తో ఫిదా చేస్తున్నారు. ప్రేక్షకుల్ని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి విజిల్స్ వేయిస్తున్నారు. అదే రేంజ్ లో రెమ్యూనరేషన్ ని డిమాండ్ చేస్తున్నారు. ఇందులో టాప్ లిస్ట్ లో ఉన్నాడు రాజమౌళి. బాహుబలి, RRR తో పాన్ ఇండియా మార్కెట్ క్రియేట్ చేసుకున్న జక్కన్న మహేష్ ప్రాజెక్ట్ తో పాన్ వరల్డ్ మార్కెట్ ని టార్గెట్ చేశాడు. దానికి తగ్గట్లే ఈ సినిమాకు వచ్చే లాభాల్లో సగం వాటా తీసుకునేలా ఒప్పందం చేసుకున్నాడట. దసరాకి సెట్స్ పైకి వెళ్లే ఈ ప్రాజెక్ట్ 2026లో ఆడియన్స్ ముందుకొచ్చే ఛాన్స్ ఉంది. రాజమౌళి తర్వాత ఇదే ఫార్ములా ఫాలో అవుతున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ. అర్జున్ రెడ్డిని సొంతంగా నిర్మించిన సందీప్ కబీర్ సింగ్ యానిమల్ ని మాత్రం టీ సిరీస్ తో కలిసి నిర్మించాడు. ఈ 2 ప్రాజెక్ట్స్ కి లాభాల్లో వాటా తీసుకున్నాడు. హీరో పారితోషికాన్ని మించి షేర్ అందుకున్నాడు. ఇప్పుడు ప్రభాస్ తో చేసే స్పిరిట్, రణబీర్ తో తెరకెక్కించే యానిమల్ పార్క్ కి కూడా అదే లాజిక్ ని అప్లై చేయబోతున్నాడు. పుష్పతో ట్రెండ్ బెండు తీశాడు సుకుమార్. ఈ ప్రాజెక్టు కోసం 25 కోట్ల మేర పారితోషికం తీసుకున్నాడు. దీంతో లాభాలన్నీ మైత్రి సంస్థకే వెళ్లిపోయాయి. దీంతో ఇప్పుడు పుష్ప 2కి రూటు మార్చాడు. నిర్మాణంలో భాగస్వామిగా మారాడు. ఎలాంటి పారితోషికం తీసుకోకుండా తన నిర్మాణ సంస్థనే పెట్టుబడిగా పెట్టాడు. రిలీజ్ అనంతరం హిట్ అయితే అందులో నేరుగా వాటా తీసుకుంటాడు. ప్రెజెంట్ షూటింగ్ దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ ఆగస్టు 15న ఆడియన్స్ ముందుకి రానుంది. తమిళ డైరెక్టర్ అట్లీ కూడా మొన్నటి వరకు పారితోషికం తీసుకునే సినిమాలు చేశాడు. షారుఖ్ తో చేసిన జవాన్ బ్లాక్ బస్టర్ అవడంతో ఇప్పుడు రూటు మార్చాడు. ఇకపై పారితోషికంతో పాటు సినిమాలో వాటా తీసుకునేలా నిర్మాణ సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నాడు. KGF ఫ్రాంచైజీతో మెగా సక్సెస్ అందుకున్న ప్రశాంత్ నీల్ కూడా ఇదే ఫార్ములాని తెరపైకి తెస్తున్నాడు. మొదటి 2 సినిమాల్ని హోంబలే ఫిల్మ్స్ లో నిర్మించిన తను తారక్ చెర్రీ ప్రాజెక్ట్స్ కి లాభాల్లో వాటా తీసుకునేలా డీల్ సెట్ చేసుకున్నాడు. మొత్తానికి డిఫరెంట్ కంటెంట్ తో మ్యాజిక్ చేస్తున్న దర్శకులు హీరోల్ని మించి డిమాండ్ చేస్తున్నారు. వచ్చిన లాభాల్లో షేర్ తీసుకుంటూ హాట్ టాపిక్ గా మారారు.